శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు శుక్రుడు ఏ గ్రహాలతో కలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన జాతకంలో నవగ్రహాలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటూ ఉంటుంది. అందులోనూ శుక్రుడు అంటే సంపద, ప్రేమ, విలాసం, కళలకు కారకుడు. మరియు ఈ శుక్రుడు ఇతర గ్రహాలతో కలిస్తే మన జీవితం ఎలా మారుతుంది, అది రాజయోగాన్ని ఇస్తుందా లేక ఇబ్బందులను ఇస్తుందా మనం తెలుసుకుందాం. ఇక శుక్రుడు శుభగ్రహం. ఇతను ఏ గ్రహంతో కలిసి ఎలాంటి ప్రభావం ఉంటుందో అది మనం వివరించుకుందాం. శుక్రుడు సూర్యుడు ఒకే రాశిలో కలిసి ఉన్నట్టయితే సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల శుక్రుడు తరచూ అస్తంగత్వం చెందుతాడు. ఫలితాలు: భార్యాభర్తల మధ్య అహేతుక ఈగో ప్రాబ్లమ్స్ రావడము మరియు మనస్పర్ధలు రావడము, సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కళారంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాత లభిస్తూ ఉంటుంది, కానీ గుర్తింపు కోసం చాలా పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కంటి సంబంధిత సమస్యలు లేదా చర్మ సంబంధ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సూర్యుడు బలంగా ఉంటే ప్రభుత్వ పరంగా విలాసవంతమైనటువంటి జీవితం లభిస్తూ ఉంటుంది. ఇక శుక్రుడు చంద్రుడు, ఈ ఇద్దరు జలతత్వ గ్రహాలు. ఇది చాలా సున్నితమైనటువంటి కలయిక. వీరిలో ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. రచయితలు, కళాకారులకు ఇది అద్భుతమైనటువంటి యోగం అని చెప్పవచ్చును. చాలా మృదువైన స్వభావము, ఎదుటివారిని ఆకర్షించే వ్యక్తిత్వం ఉంటుంది. అయితే మనస్సు చంచలంగా ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. స్త్రీల ద్వారా లేక తల్లి ద్వారా ఆస్తి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు కుజుడు కలయిక వల్ల ఇది ఆకర్షణ మరియు శక్తి కలయిక. ప్రేమ వ్యవహారాల్లో చాలా దూకుడుగా ఉంటారు. వివాహ జీవితంలో గొడవలు లేదా ఆవేశపూరిత నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీన్నే మనము కుజదోషము ప్రభావము అని కూడా కొందరు చెప్తూ ఉంటారు. ఆ స్థానాన్ని బట్టి ఆ కుజదోషం అని నిర్ధారణ చేసుకోవాలి. మరియు వీరు రియల్ ఎస్టేట్ లేదా వాహన రంగంలో మంచి రాణింపు పొందుతారు. శారీరక ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఇక శుక్రుడు బుధుడు కలిసి ఒకే రాశిలో ఉన్నట్టయితే దీన్ని లక్ష్మీనారాయణ యోగము అని అంటాం. అత్యంత శుభప్రదమైనటువంటి కలయిక. వీరి మాట తీరు చాలా మధురంగా ఉంటుంది. వ్యాపార రంగంలో అపారమైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. సంగీతము, కవిత్వము, గణితం వంటి రంగాల్లో రాణిస్తూ ఉంటారు. సమాజంలో మంచి గౌరవం, విలాసవంతమైనటువంటి ఇల్లు, వాహనాలు లభిస్తాయి. ఇక శుక్రుడు గురువు ఒకే రాశిలో కలిసి ఉంటే ఇద్దరు గురువులు, దేవగురువు మరియు రాక్షస గురువు కలయిక వల్ల వీరు ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా రెండింట్లోనూ రాణిస్తూ ఉంటారు. జ్ఞానం మరియు సంపద రెండు వీరి సొంతం. వివాహ జీవితం చాలా ధర్మబద్ధంగా ఉంటుంది. వీరు ఇతరులకు సలహా ఇవ్వడంలో దిట్ట. ఫైనాన్స్ లేదా విద్యారంగంలో రాణిస్తూ ఉంటారు. ఇక శుక్రుడు శని కలయిక వల్ల మిత్రగ్రహాల కలయిక క్రమశిక్షణతో కూడినటువంటి విలాసం. వీరికి విజయం కొంత తొందరగా రాదు. 30 ఏండ్ల తర్వాత అసలైన ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. వివాహం ఆలస్యం కావచ్చు, కానీ స్థిరంగా ఉంటుంది. వీరు ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ లేదా ఇనుము, మెషినరీ సంబంధిత వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు. కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇక శుక్రుడు రాహు ఇద్దరు కలిసి ఒకే రాశిలో కలిసి ఉంటే మాయా మరియు విలాస కలయిక. వీరికి విలాస పట్ల విపరీతమైనటువంటి కోరిక ఉంటుంది. విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ప్రేమ వివాహాలలో లేదా కులాంతర వివాహాలకు కలయిక దారితీస్తూ ఉంటుంది. కంప్యూటర్ మరియు సినిమా, గ్రాఫిక్ వంటి ఆధునిక రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. అయితే వ్యసనాల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక శుక్రుడు కేతువు విరక్తి లేదా విలాసం కలయిక. భౌతిక సుఖాల పట్ల ఒక్కసారి అసఖ్యం కలగవచ్చు. సంబంధ బాంధవ్యాలు ఏదో తెలియని వెలితి ఉంటుంది. ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపుతారు. రహస్య విద్యలు లేదా జ్యోతిష్యం నేర్చుకుంటారు. కళాత్మక నైపుణ్యం ఉన్నా దాన్ని బయట పెట్టడానికి సంకోచిస్తూ ఉంటారు. ఇక చూశారుగా, శుక్రుడు ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు
ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే ఈ ఫలితాలు ఆ గ్రహాలు ఉన్నటువంటి రాశి, నక్షత్రం మరియు లగ్నం మీద ఆధారపడి ఉంటుంది. శుక్రుడి ప్రభావం అనుకూలంగా లేకపోతే మహాలక్ష్మి ఆరాధన చేయడం, శుక్రవారం నాడు తెల్ల వస్తువులు బియ్యము, పంచదార దానం చేయడం, స్త్రీలను గౌరవించడం ద్వారా శుక్రుని అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.